గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అంటే మినహాయింపబడిన ఆదాయాలు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము పూర్తిగా కొన్ని ఆదాయాలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 అంటే వ్యవసాయ ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇందులో పాక్షిక వ్యవసాయ ఆదాయం అనేది వర్తించదు. పాక్షిక వ్యవసాయ ఆదాయం అనేసరికి ఏంటంటే సగం వ్యవసాయ ఆదాయం కింద, మరి సగం మిగిలిన సగం కూడా దాన్ని వ్యాపార ఆదాయం కింద పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. ఇందులో వ్యవసాయ ఆదాయానికి మాత్రమే మినహాయింపు అనేది లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా ఎనీ సమ్ రిసీవ్డ్ బై ఏ కో పార్సినర్ ఫ్రమ్ హెచ్యుఎఫ్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 2 అంటే ఒక హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సభ్యుడి నుంచి పొందిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని అంతటినీ కూడా మనం సెక్షన్ 10 సబ్సెక్షన్ 2 ప్రకారము మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో కర్త ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆదాయాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ కుటుంబంలో ఉండే మొత్తం ఆదాయాన్ని అంతటినీ కలుపుకొని కర్త పేరు మీదుగా మనం వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది హెచ్ఏఎఫ్ హిందూ అవిభక్త కుటుంబాల్లో. సో వాళ్ళకి కుటుంబ సభ్యుల ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 2 ప్రకారం మినహాయించడం అనేది జరిగిందనమాట. ఇక షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ది ఫర్మ్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A సంస్థ నుంచి ఏదైనా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా మనం పరిగణించడం జరుగుతుంది. అంటే దీంట్లో మనకి మినహాయింపబడిన ఆదాయాల కింద పరిగణిస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఏంటంటే ఏదైనా ఒక సంస్థలో పెట్టుబడుల రూపంలో కానీ షేర్స్ రూపంలో కానీ పెట్టినట్లయితే షేర్స్ కానీ లేదంటే కొన్ని డివిడెండ్స్ రూపంలో కానీ లాయల్టీ ఎడిషన్స్ రూపంలో కానీ మనకు వచ్చినట్లయితే వాటిని మినహాయింపబడిన ఆదాయాల కింద మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇక దీంతో పాటుగా ఇంట్రెస్ట్ పెయిడ్ టు నాన్ రెసిడెంట్ అంటే సాధారణ నివాసి కానీ అతను ఎవరైతే ఉంటారో అతనికి చెల్లించిన వడ్డీ అంటే ఒక భారతదేశంలో 182 డేస్ లేదా 4 ప్రీసీడింగ్ ఇయర్స్ అంటే జనరల్ పీపుల్ అయితే 4 ప్రీసీడింగ్ ఇయర్స్, అదే హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే కనుక 7 ప్రీసీడింగ్ ఇయర్స్ లాస్ట్ 10 ఇయర్స్ లోని చూస్తూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చెల్లించిన ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ని కూడా మనం పూర్తిగా మినహాయించడం అనేది జరిగింది. దీంతో పాటుగా అమౌంట్ రిసీవ్డ్ యాజ్ ఏ లీవ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ రిటైర్మెంట్ ఎవరైతే పదవీ విరమణ కాలంలో పొందిన ఆదాయం లీవ్ ఎన్హాన్స్మెంట్ అంటే సెలవులకు కానీ లేదంటే వారి యొక్క ఎడిషనల్ అమౌంట్ ఏదైతే గ్రాట్యుటీ రూపంలో కానీ పిఎఫ్ రూపంలో కానీ పొందుతూ ఉంటారో ఆ ఎన్హాన్స్మెంట్ అమౌంట్ ఏదైతే పొందుతారో పదవీ విరమణ కాలంలో దాన్ని కూడా మనం పూర్తిగా మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10BC అంటే విపత్తుల కారణంగా పొందిన పరిహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ లీక్ కావచ్చు, లేదంటే కొన్ని క్రిటికల్ ఇల్నెస్లు భూకంపాల ద్వారా కానీ లేదంటే అన్యాచురల్ ఈవెంట్స్ ఏమైనా క్లైమ్స్ ద్వారా కానీ వచ్చిన ఏదైనా ఇన్కమ్ ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా మినహాయించడం అనేది జరిగింది. ఇన్కమ్ బై వే ఆఫ్ ట్యాక్స్ ఆన్ పర్క్స్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10CC ప్రకారము పరిలబ్ధముల ద్వారా వచ్చిన ఆదాయం. పరిలబ్ధములు అనేసరికి ఇక్కడ 2 రకాలు ఉంటాయి. పన్ను గురియగు పరిలబ్ధములు ఉంటాయి, పన్నుకు గురికాని పరిలబ్ధములు ఉంటాయి. ఇందులో ఏవైతే మనకి మినహాయించారో వాటికి మాత్రమే ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుంచి మినహాయింపు అనేది లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా పేమెంట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో రికగ్నైజ్డ్ పేమెంట్స్ మీన్స్ గుర్తింపు పొందిన నిధుల నుండి చెల్లింపులు అంటే ప్రతి దానికి కూడా ఒక సర్టెన్ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏవైతే రికగ్నైజ్ చేసిన ఆ ప్రెసెంట్ ఈవెంట్ కి అప్లికేబుల్ అవుతాయో వాటి ద్వారా కనుక ఈ చెల్లింపులు జరిగినట్లయితే వాటిని పూర్తిగా మినహాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా పేమెంట్స్ ఫ్రమ్ సూపర్ రెమ్యూనరేషన్ ఫండ్ అంటే పర్యవేక్షణ నిధి నుండి ఏవైతే చెల్లింపులు చేస్తుంటామో పర్యవేక్షణ నిధి అనేసరికి ఏంటంటే కొన్ని మానిటరింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే వర్కింగ్ ప్రాస్పెక్టర్స్ వాటి మెజర్స్ కానీ ప్రజెంట్
ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ఫర్మ్ గురించి కానీ లేదంటే సమ్ అకౌంటబిలిటీ వెరిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సెక్షన్ 10 సబ్సెక్షన్ 13 ప్రకారము పర్యవేక్షణ నిధుల నుండి కనుక చెల్లించినట్లయితే వాటిని మనం దీంట్లో గుర్తింపు పొందిన నిధుల నుంచి చెల్లించినట్లయితే వాటిని మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A ప్రకారము గృహ నివాస భత్యం ఏదైతే ఉందో, అంటే ఒక గృహాన్ని మనం సంస్థలో పనిచేసే ఎంప్లాయీకి ఇచ్చే రెంటెడ్ అలవెన్సెస్ అంటే బత్యములు ఏవైతే ఉన్నాయో అద్దె బత్యములు అంటూ ఉంటాము, ఇట్లాంటివి చెల్లించినట్లయితే దాన్ని పూర్తిగా మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. 11th పాయింట్ విషయానికి వచ్చేసరికి స్కాలర్షిప్స్ అనేసరికి మెరిట్ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చే స్కాలర్షిప్స్ అవ్వచ్చు. వీటిలన్నింటినీ కూడా సెక్షన్ 10 సబ్సెక్షన్ 16 ప్రకారం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇంకా దీంతో పాటుగా అలవెన్సెస్ ఆఫ్ ఎంపీ, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ అంటే బత్యములు, అంటే వాళ్ళ గృహ నివాసానికి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు, వాళ్ళకి ఎడిషనల్ సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేయొచ్చు, వాళ్ళకి ఇచ్చే ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా మనం మినహాయించడం అనేది జరిగింది. ఇంకా దీంతో పాటుగా అవార్డ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 17A ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డ్స్ ఏమైనా తీసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటిని కూడా పూర్తిగా మినహాయించడం అనేది జరిగింది. ఇంకా దీంతో పాటుగా పెన్షన్ రిసీవ్డ్ బై ది సర్టెన్ విన్నర్స్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డ్స్ అంటే ప్రత్యేక పురస్కారాల ద్వారా పొందిన ఫింక్షన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా పూర్తిగా మినహాయించడం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే పరమవీర చక్ర, పద్మభూషణ్ ఇట్లాంటి అవార్డ్స్ ఏమైనా ప్రత్యేకంగా పొంది తద్వారా ఫెన్షన్ కనుక తీసుకుంటున్నట్లయితే దాన్ని మనం పూర్తిగా మినహాయించడం అనేది జరిగింది. ఇంకా దీంతో పాటుగా ఇన్కమ్ ఆఫ్ లోకల్ అథారిటీ సెక్షన్ 10 సబ్సెక్షన్ 20 అంటే స్థానిక అధికారం యొక్క ఆదాయం ఏదైతే ఉందో క్యాపిటల్ గెయిన్స్ అంటే మూలధన ఆదాయాల నుంచి కానీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇతర ఆదాయాల నుంచి కానీ ఏదైనా కనుక ఆదాయాన్ని పొందినట్లయితే దాన్ని మనం పూర్తిగా మినహాయించడం జరిగింది. ఇది కూడా 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏవైతే వెసులుబాట్లు కల్పిస్తున్నారో వాటి ఆధారంగా చేసుకుని ఈ ఇన్కమ్ ఆఫ్ లోకల్ అథారిటీకి ట్యాక్సిబిలిటీ నుంచి కొన్నిటికి మాత్రమే ఎగ్జంప్షన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇన్కమ్ ఆఫ్ ప్రసార్ భారతి సెక్షన్ 10 సబ్సెక్షన్ 23 BBH ప్రసార భారతి ఇది ఇంట్రెస్టెడ్ బై ది ఫైనాన్స్ యాక్ట్ 2012 ప్రకారము ఏదైతే మనకి బ్రాడ్కాస్టింగ్ మీడియాస్ ఉన్నాయో వీటిలో న్యూస్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయో వాటికి ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 23D మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఆదాయం అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి తద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇవి మార్కెట్ రిస్క్ కి బిలో ఉంటాయి కాబట్టి కేటగిరీస్ అంతటికి కూడా మనకి ఏంటంటే కనుక ఎగ్జామ్టెడ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక దీంతో పాటు ఇన్కమ్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ యొక్క ఆదాయము సెక్షన్ 10 సబ్సెక్షన్ 23DA ప్రకారము ఏవైతే మనం ఈ ట్రస్ట్లు కానీ అంటే గుర్తింపు పొందిన ట్రస్ట్లు అంటే ఎడ్యుకేషనల్ ట్రస్ట్లు అవ్వచ్చు, లేదంటే కొన్ని చారిటబుల్ ట్రస్ట్లు అవ్వచ్చు, ఇట్లాంటి వాటిలన్నిటికీ కూడా వాటికి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మినహాయించబడిన ఆదాయాల్లో పేర్కొనడం జరిగింది అనమాట. ఇంకా దీంతో పాటుగా ఇన్కమ్ ఆఫ్ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ నమోదిత కార్మిక సంఘం ఆదాయం సెక్షన్ 10 సబ్సెక్షన్ 24 ప్రకారము ఏవైతే రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఉంటాయో వాటికి వచ్చిన ఆదాయాన్ని కూడా పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఇన్కమ్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఫండ్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 25A ప్రకారము ఉద్యోగుల రాష్ట్ర బీమా నిధి నుంచి ఏదైతే ఆదాయం ఉంటుందో ఆ ఆదాయాన్ని కూడా పూర్తిగా మినహాయించడం అనేది జరిగింది. వీటితో పాటు రిమైనింగ్ ఇంకా మనకి ఒక 50 వరకు కూడా 52 వరకు కూడా ఇంకా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము మినహాయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.